సార్ మెయిన్ అంటే 'అతడు' సినిమా అంతకుముందు అసలు ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినాయి కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరేం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్ట్ అండి అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీన్ని ఇది చేసి రిలీజ్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయి నడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కునే వాళ్ళందరూ కూడా బాగానే సరే. మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అనే సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeksలోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 daysలో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి, బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కనైతే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకెమ్మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది. మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ రాబ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది.